ఓ కుక్కకు చేప స్కిన్ తో అరుదైన సర్జరీని వెటర్నరీ డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. స్కిన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్ తో కుక్క కాలి చర్మం స్థానంలో తలాపియా ఫిష్ స్కిన్ తో రిప్లేస్ చేసి కుక్కకు కొత్త జీవితాన్నిచ్చారు. 50 కాలం గాయాలతో తీవ్ర అస్వస్థతకు గురై బాధపడుతున్న గోల్డీ అనే పెంపుడు కుక్కకు చికిత్సను విజయవంతంగా నిర్వహించడం భారతీయ పశు వైద్యుల ఒక నూతన ఆవిష్కరణని వెటర్నరీ డాక్టర్ వెంకట్ అన్నారు. తెలంగాణలో మొదటి శాస్త్ర ప్రయోగం విజయవంతం అవడం పట్ల ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ వెంకట్ యాదవ్, డాక్టర్ షరీన్లు వెల్లడించారు. నగరంలో ఈసీఐ చెందిన కుక్క సంరక్షకుడు రాఘవ గత ఏడాది అక్టోబర్ లో కాలిన గాయాలతో ఉన్న గోల్దీని తమ హాస్పిటల్ కు తీసుకొచ్చారని తెలిపారు. 3 నెలల వ్యవధిలో వైద్య పరీక్షలు చేసి పెట్ ప్రాణాన్ని కాపాడినట్లు వారు తెలిపారు. వినూత్నంగా అత్యాధునిక పునరుత్పత్తి పద్ధతులను అవలంబించి ప్రాసెస్ చేయబడిన తలాపియా చేప చర్మాన్ని కుక్క గాయపడిన ప్రాంతాలపై అమర్చినట్లు వివరించారు. ఈ చర్మ వైద్యాన్ని వేగవంతం చేయడంతో పాటు నొప్పిని తగ్గించి ఇన్ఫెక్షన్ నివారిస్తుందని పేర్కొన్నారు. తద్వారా సహజ కణజాల పునరుత్పత్తికి దోహదపడుతుందని చెప్పారు. సహజ కొలాజన్, ఒమేగా కొవ్వు అమలాలు, బయో యాక్టివ్ సమ్మేళనాలతో సమృద్ధిగా ఉన్న ఈ చేప చర్మం తాత్కాలిక చర్మ ప్రత్యామ్నాయంగా పనిచేస్తోందని తెలిపారు. ఇప్పుడు కుక్క పూర్తి ఆరోగ్యంగా ఉందని, చర్మ సహజంగా ఉందన్నారు. పేరు గోల్డీ అండి. సో చిన్న వయసు 8 నెలల వయసులో సో మా దగ్గరికి పూర్తిగా కాలిన చర్మంతో, పూర్తిగా డ్యామేజ్ అయిన చర్మంతో రావడం జరిగింది. 8 నెలల వయసు నుంచి వాడు చాలా బాధపడుతూ, చాలా బ్లడ్ అంతా యూజ్ అవుతూ, బాడీ అంతా స్కిన్ ఇన్ఫెక్షన్ అయ్యి పస్తో వచ్చినప్పుడు సో వీ సర్చ్ లాట్ ఆఫ్ మెడికల్ ట్రీట్మెంట్, సైటాలజీ ఉంటుంది, కల్చర్స్ ఉంటాయి, వి సెండ్ ఫర్ ద ల్యాబ్స్ అండ్ వీ స్టార్టెడ్ యాంటీబయాటిక్. దెర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్ అండ్ దెర్ ఇస్ నో స్కిన్ టు గ్రో ఆల్సో. ఆ టైంలో మేము చాలా వరల్డ్ వైజ్ లా కొంత వీటి మీద రీసెర్చ్ జరుగుతుంది అని స్కిన్ గ్రాఫ్టింగ్ అనే ఒక టెక్నిక్ చూడడం జరిగింది. ఈ స్కిన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్ లో స్పెషల్ గా పెట్స్ కి యాక్సెప్టెన్స్ ఉన్న ఒక ఫిష్ ని ఐడెంటిఫైడ్. ఈ తలాపియా ఫిష్ ని తీసుకొని సో దాన్ని ఒక 11 to 12 hours మనం క్యూరింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఈ ప్రొసీజర్స్ ని వీ కెప్ట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ స్ట్రిక్ట్ పెథాలజిస్ట్ కానీ సీనియర్ ల్యాబొరేటరీలో వీ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఇంక్యుబేషన్ లో పెట్టుకుంటూ వాటిని వాక్యూమ్ లోకి తీసుకొచ్చిన తర్వాత దెన్ వీ స్టార్టెడ్ అసెప్టికల్లీ పూర్తిగా క్లీన్ చేసి దెన్ వీ స్టార్టెడ్ ఫిష్ గ్రాఫ్టింగ్ ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ ఒక 2 sessions లోనే అండి. ఫస్ట్ 3 days కి చేంజ్ చేసాము. నెక్స్ట్ 6th day కి చూసేసరికి స్కిన్ ఈజ్ గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అవుతుంది, స్కిన్ రావడం జరిగింది. స్లోగా విత్ ఇన్ 15 days లో కంప్లీట్ హెయిర్ రావడం, స్కిన్ రావడం జరిగింది. సో దెన్ వీ స్టార్టెడ్ కంటిన్యూస్లీ బాడీ అంతా చేస్తూ ఫ్రమ్ హెడ్ టు టైల్ వీ స్టార్టెడ్ విత్ ఇన్ 3 months అండి. అక్టోబర్ లో స్టార్ట్ అయింది. సో బై దిస్ ఇస్ ద జనవరిలో కింద కంప్లీట్ గా హీ సెట్. సో ఇంకొక 1 week 10 days లో ఇంకొంచెం ఈ హ్యావింగ్ సమ్ గ్యాప్స్ అది ఏదైతే ఉందో అది కూడా డెఫినెట్ గా హీల్ అవుతుంది. ఇదంతా మనం ఆన్ పేపరే చూసామండి, లైవ్ గా ఎక్కడ కానీ చేసినట్టుగా లేదు. ఇండియాలోనే తెలంగాణలో, హైదరాబాద్ లో ఐ థింక్ వీఆర్ ద ఫస్ట్ పర్సన్ వీఆర్ డూయింగ్ దిస్. సో దీనికి చాలా యువరాజ్ కానీ గోల్డీ కానీ థ్యాంక్స్ చెప్పాలి. దే కేమ్ టూ లాంగ్ అండ్ దే స్పెండ్ ఆల్మోస్ట్ నియర్ టు ద ఒక 1 lakh rupees ఖర్చు పెట్టారు. సో దీంట్లో రెగ్యులర్ గా ట్రీట్మెంట్ దేర్ పేషెంట్స్ ఎవ్రీ థర్డ్ డే రావడం, చేంజ్ చేయించుకోవడం, బ్యాండేజ్ మార్చుకోవడం, ఇదంతా ఆల్మోస్ట్ జరిగింది.